యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా సినీ లవర్స్ లో కూడా భారీ అంచనాలున్నాయి. దేవరతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాడని నమ్మకంగా ఉన్నారు. ఇక దేవర మూవీ నుండి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అంచనాలను తారస్థాయికి పెంచేస్తుంది. సెప్టెంబర్ 27న ఈ మూవీ గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన 2 పాటలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే ఎన్టీఆర్ గ్లిమ్స్, తాజాగా వచ్చిన సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ కూడా అదరగొట్టేశాయి. దాంతో ఇప్పుడు ఈ మూవీ నుండి 3వ పాట కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ని కూడా స్పీడ్ గా పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3వ సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారి తారాగణంతో హైదరాబాద్ లోని ఒక సెట్లో ఆయుధ పూజ నేపథ్యం చిత్రీకరించారు. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఆయుధ పూజ నేపథ్యంలో సాగే ఈ పాట త్వరలోని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేకర్స్ ఈ పాట మీద అంచనాలు పెంచడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ పాట అప్డేట్ త్వరగా ఇవ్వాలని ట్విట్టర్లో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి సందర్భంగా ఈ ఆయుధ పూజ సాంగ్ ని విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటతో దేవర మీద అంచనాలు పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ చెప్తోంది. ఫియర్ సాంగ్ తో అంచనాలను ఒక రేంజ్ లో పెంచిన అనిరుద్ ఆయుధ పూజ సాంగ్ తో అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్తారని తెలుస్తుంది. ఈ పాటలు ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా తమ డాన్సులతో అదరగొట్టనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఆమె నుండి వదిలిన ఫస్ట్ లుక్ తో పాటు ఆమె ఆకట్టుకున్నారు. ఇక చుట్టం అనే సాంగ్ లో ఆమె అందాలతో పాటు డాన్స్లతో కూడా మైమర్పించింది. దేవర నుండి వస్తున్న ప్రతి కంటెంట్ కూడా అద్భుతంగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా దేవర మూవీ గురించే టాపిక్ వినిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న దేవర 1000 కోట్ల మూవీగా మారుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.